లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నిద్ర లేవగానే మనం మొట్టమొదట చూడాల్సినటువంటి దేవుళ్ళు కానీ దేవతల ఫోటోలు ఏది అనేది ప్రశ్న. బ్రహ్మాండం. అందరూ కూడా నిద్రపోతారు. ప్రొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేస్తారు. నిద్ర లేచినప్పుడు మనం ఏ పటం చూడాలనుకుంటాం? మన చేతిని మనమే ఇలా చూసుకోవాలా? మన చేతుల్లో కరము క్రింద మహావిష్ణువు, మధ్యలో శివుడు, పైన బ్రహ్మ. అందువలన అరచేతుల్లో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి అరచేతులు కొంతమంది చూసుకుంటారు. ఇది మంచిది. రెండవది, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం. మరి విష్ణు భక్తులంతా కూడా లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని చూసుకుంటాం. ఇది రెండవది, కరెక్ట్. మూడవది, మహాలక్ష్మి తల్లి. డబ్బంటే అందరికీ పిచ్చ, డబ్బు అందరికీ ఇష్టం కాబట్టి మహాలక్ష్మి ఫోటో లేని ఇల్లే ఉండదు. మరి అటువంటి మహాలక్ష్మి తల్లి మందస్మిత వదనం, మరి నవ్వుతూ ఆ అమ్మవారు ఉన్నటువంటి ఫోటో చాలా చూడాలి. చాలామంది నుంచున్న లక్ష్మీదేవి ఉండకూడదు, కూర్చున్న లక్ష్మి ఉండాలా, ఏనుగుల మీద ఉన్న లక్ష్మి ఉండకూడదు. వాట్ ఈజ్ ఆల్ దిస్? మహాలక్ష్మి తల్లి ఎలా ఉన్నా సరే, నడుచున్న లక్ష్మీదేవి ఉంటా, నుంచున్న లక్ష్మీదేవి ఉంటేనంట మనకు ఆ లక్ష్మీదేవి నడిచి బయటికి వెళ్ళిపోతుందంట. మరి అందువలన కూర్చున్న లక్ష్మీదేవి ఉండాలట. మీకు కూర్చున్న లక్ష్మీదేవైనా నుంచున్న లక్ష్మీదేవైనా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క బొమ్మను, ఫోటోను కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి కలియుగ దైవాలైనటువంటి వెంకటేశ్వర స్వామి, మరి మహాలక్ష్మి తల్లి డబ్బే డబ్బు అనమాట మీకు. ఆ తర్వాత మీ సొంతంగా మీ చేతులను చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర లేవగానే మీ భార్య ముఖం మీరు చూడాలి. తెల్లవారితే మీకు తిండి పెట్టేది ఆమె, తినేది ఇక్కడ, చేయి కడిగేది వేరే చోట. మహాలక్ష్మి ఫస్ట్ ఎవరండి? తల్లి. మరి తల్లి అందరి ఇళ్లలో ఉండదు కదా. తల్లి విధవైనా కూడా తల్లి ఫోటో మనం చూసుకోవచ్చు. తల్లి విధవైన తల్లి ముఖం మనం చూడొచ్చు. అంతేగాని విధవ ముఖం పొద్దున్నే చూడకూడదు. ఇలాంటి అన్నీ కూడా నడబావు. కాబట్టి తల్లి ఉన్నవాళ్ళు తల్లిని చూసుకోండి, తర్వాత పెళ్ళాన్ని చూడండి. ఆ తర్వాత తల్లి లేదనుకోండి, పెళ్ళం ముఖం చూడండి. అలాగే మనకి ఏనుగులు, నెమలులు, దేవుళ్ళు దేవతలు అంటే ఇవి కూడా దేవుళ్ళు దేవతలే. కుమారస్వామి వాహనం, మహాలక్ష్మి వాహనం ఏనుగు. రాధాకృష్ణుల ఫోటో కూడా మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే పుష్పాలలో తామర పుష్పం ముఖం కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. మామిడి చెట్టు ఉంటే ఎదురుకుండగా మామిడి చెట్టు మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి లక్ష్మీ తల్లి మిమ్మల్ని కనికరిస్తుంది. ఇంకా అందులో డౌట్ లేదనమాట. నేను ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక ఆమె కనీసం చాలా పూర్ అనమాట. భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఇది మా కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర కాబట్టి చెప్తున్నాను. ఆమె వయసు 50 సంవత్సరాలప్పుడు, మేమంతా చిన్నపిల్లలు, మా గురువుగారి ఇంటి దగ్గరే ఉండేది. అయితే ఆమె ఏం చేసేదండి, పాపం ఒక ఆవును పెంచేది. అందరూ కూడా, ఇది పైడిపర్రలో జరిగింది, తణుకులో పైడిపర్రలో. అయితే అందరూ కూడా ఏమన్నారు, ఈమెకే తినడానికి లేదు, ఆవును పెంచుతుందన్నారు. ఈ ఒక చింత చెట్టు ఉండేది పల్లెటూరులో, పైడిపర్రలో. మేమంతా చింత చెట్టు ఎక్కేవాళ్ళం, దాని మీద నుంచి పడిపోతూ ఉండేవారు. మా తాతయ్య గారు మొలబుడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు కూడా ఒకసారి చెట్టు ఎక్కి కిందకి జుర్రమని కిందకి జారారనమాట. విచిత్రంగా ఆ చెట్టు మధ్యలో ఇలా ఏలాడారు. పైడిపర్ర దగ్గర ఆకులు బుల్లబ్బాయి వీళ్ళందరూ ఉంటారనమాట. ఐఎమ్ గివింగ్ ద రెఫరెన్సెస్. అయితే ఆమె ఏమొస్తుంది ఈమెకే తినడానికి తిండి లేదు, ఈమె ఆమెను పెంచుతుంది అన్నారు. ఆ చింతకాయ రసంతో ఆమె పాపం చారు కాసుకుని అలా తిని నిరుపేద. మరి అటువంటి ఆమె ఏం జరిగిందో తెలుసా మీకు విచిత్రం? తరం మారింది. తరం మారితే ఇప్పుడు వాళ్ళకి ఎక్కడో
ఆ కూతురు పుట్టినప్పుడు ఆ కూతురు భర్త చనిపోయారంట. అలాగే ఎవరో మనవడు ఎవరో ఉన్నారు. అలా పుట్టారనమాట. అంటే వాళ్ళేం చూసేవారు కాదు పాపం ఈమెని. అలా ఒంటరిగా ఉన్నటువంటి ఆమె చేసిన పుణ్యం వల్ల, ఆ ఆవుని మేపినటువంటి పుణ్యం వల్ల ఈ రోజున వాళ్ళ మనవళ్ళు ఏంటో తెలుసా? కుబేరులైపోయారు. వెళ్ళండి పైడిపర్రులో బ్రాహ్మణ వీధిలో సోమేశ్వరం గారిని అడగండి. అక్కడే ఇజ్రాయెల్ ఇతర దేశాలకు వెళ్ళి, ఆ కాలంలోనే దేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదించారు. ఆకులు బుల్లబ్బాయి అని అడగండి ఎవరినైనా సరే చెప్తారు. సారా కాంట్రాక్ట్ ఆయన అపార కుబేరుడైపోయాడు. ఆ తణుకు రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. మరి ఈ విధంగా ఇది ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నాను. మరి ఏమండి, ఆవుల్ని పెంచితే అందరూ అయిపోతారా అండి అని వెటకారం ఆడినవాడు ఒకడు ఉన్నాడు. చల్లా విద్యాసాగర్ నల్గొండ జిల్లాలో ఉంటాడు. వాడు ఇప్పటికీ దరిద్రుడిగానే మిగిలిపోయాడు, వెటకారం ఆడిన వాడు. ఆడొకటే క్వశ్చన్ అడిగేవాడు, అలా అనుకుంటే ప్రతి రైతు కూడా ఆవులను పెంచుతారు కదా, ప్రతి ఒక్కళ్ళు కుబేర్లు అవ్వాలి కదా అనేవాడు. ఈమె ఎందుకు అవ్వాలి అంటే ఈమె భక్తితో చేసింది. మిగతా రైతులు మామూలుగా మేత ఒక గేదెని ఎలాగేస్తారో అలా పెంచారు, భక్తితో కాకుండా. కాబట్టి మీరందరూ కూడా ఆవుల్ని పెంచండి, కనీసం ఆవులకు మేత వేయండి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎలా అంటే ఆవులను పెంచండిరా అంటే మీరు ఇక్కడికి వెళుతున్నారు, ఇది గోశాలని. స్టైల్గా వెళ్ళడానికి కాదు, అది భక్తితో వెళ్ళాలి. గోశాలలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ మేత పెట్టడానికి క్యూలో. 10 రూపాయలు గ్రాసం పెడితే ₹1,00,00,000 వస్తుందన్న ఉద్దేశంతో వెళ్తారు. ఏది ఆశించకుండా వెళ్ళండి, గోమాత మిమ్మల్ని ఆశీర్వదించకపోతే నన్ను అడగండి. ఇంకొకడు ఉన్నాడు పంకజని, వాడు జ్యోతిష్కుడు. వాడు ఏం చెప్తాడంటే రెమెడీసు, ఒక్క కీర, ఒక్క దోసకాయ, ఒక్క బెండకాయ, ఒక్క గోంగూర కాడ, ఒక్క తోటకూర కాడ ఆవుకు పెట్టండి. ఎక్కువ పెడితే ఈ ఆవు బలిసిపోతుందని చెప్పాడు. వాడేమైపోయాడో తెలుసా? ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. కాబట్టి గోమాతకు పుష్కలంగా పెట్టండి. గోమాత ఫోటో చూడండి, గోవు ముఖం చూడండి, ఆవు దూడ ముఖం చూడండి. మీ తల్లుల్ని ఈ ఫోటోలు మీరు చూస్తున్నట్లయితే అపార కుబేరులైపోవడం మాత్రం ఖాయం. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనకి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో ప్రమోషన్స్, మీ తండ్రి తరపు ఆస్తులు మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ తాతల టపీమని పైకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మీ తాతల తరపు ఆస్తి మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు. భార్యాభర్తల మధ్య వివాదాలు నడుస్తున్నటువంటి వాళ్ళు నో కాంప్రమైజ్, విడిపోవడమే అనేటటువంటి ధోరణికి వస్తారు. అయితే కోర్టుల్లో మరి జడ్జిలు, ఆనరబుల్ జడ్జెస్ కానీ మాటలు కనుక మీరు విన్నట్లయితే గ్యారంటీగా మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. అలాగా పోలీస్ ఆఫీసర్ల మాట వినండి, పెద్ద మనుషుల మాట వినండి, కాపురాలు నిలబెట్టుకోవడానికి మీరు చూసుకోండి. అనవసరమైనటువంటి ఈగోలకు వెళ్ళకండి. ఇప్పుడు మీకు తెలీదు, తర్వాత మీకు తెలుస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పినప్పటికీ కూడా మీకు ఈ ఆషాఢ మాసంలో చెవికి వినదు, మనస్సుకు పట్టదు. అప్పులు తెగజేస్తారు. గతంలో ఆ అప్పులన్నీ కూడా ఇప్పుడు తీర్చేస్తారు. ఇల్లులు కొంటారు, స్థలాలన్నీ కూడా మరి తక్కువ రేట్లకి సాధించుకుంటారు. ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. ఎంత సుఖాలు ఉన్నప్పటికీ కూడా అంత మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారందరూ కూడా, స్త్రీలంతా కూడా మనశ్శాంతితో జీవిస్తారు. మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం, కోరుకున్న ఆదాయాలు రావడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి డిఏలు అరియర్స్లు వచ్చేసేయడం, ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మీ బకాయిలన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం జరుగుతుంది. మకర రాశి వారికి తిరుగులేదు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడం, పెళ్లి చూపులకు 1కి 2 సార్లు వెళ్ళడం, కట్న కానుకలు బాగా జబర్దస్తిగా మీరు అడిగితే అవతల వాళ్ళు, మీ అత్తగారు వాళ్ళు ఒప్పేసుకోవడం, కొత్త కానుకలు, కొత్త పెళ్లి అయిన వాళ్ళకి మరి మీరు ఆశించిన దానికంటే ఎక్కువ రావడం, అత్తగారి వల్ల లాభం, ఇవన్నీ కూడా ఈ సుఖ పరంపరలు మిమ్మల్ని బిక్కిరి చేసేస్తాయి. ఏం చేయాలో తెలియదు అనమాట. అంత సక్సెస్, ఉద్యోగంలో ప్రమోషన్స్, మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్, నూతన గర్ల్ ఫ్రెండ్స్, ఈ విధంగా మరి జీవితంలో అన్ని విధాలుగా ముందంజకు దూసుకొని వెళ్ళిపోతారు మకర రాశి వాళ్ళు. ఒకటే ఏంటంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ఉసోరమంటూ ఎప్పుడు కూడా ఏదో పెళ్ళం వదిలేసిన వాళ్ళలాగా ఏదో బుర్రలా పెట్టుకుని
మీరు ఉండడం అనేటటువంటిది ఒక్కటే మైనస్ తప్ప మిగతావంతా కూడా గ్రాండ్ సక్సెస్. లేనిపోని నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆడవాళ్ళతో కనుక మాట్లాడితే మరి అపనిందల పాలైపోతారు, కాబట్టి దూరంగా ఉండండి. ఆడవాళ్ళకు దూరంగా ఉండండి, శ్రేయస్కరమైనటువంటి మార్గం. కాబట్టి ఈ విధంగా మీరంతా కూడా ఈ మకర రాశి వాళ్ళు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మిమ్మల్ని మించినటువంటి జాతకులే ఉండరు. రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా ఎదుగుతారు. రెమెడీస్. మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే, పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి. ఓం బగళాముఖ్యై నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి ఇది అసలే ఆషాఢ మాసం, బోనాలు పట్టుకెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము. కుండ నెత్తి మీద పెట్టండి, అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి, అమ్మవారి గుడికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఏ అమ్మవారైనా సరే ఈ యొక్క బోనాలని మహానివేదన్ని మీరు అమ్మవారికి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి. తర్వాత జపము కంపల్సరీ. మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి 108 సార్లు, ఉదయము మళ్ళీ సాయంత్రము 108 సార్లు జపము జపమాలతో చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఏ పనైనా సరే అపనిందలు పోతాయి మీ మీద. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయండి. అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు. మరి మీరు అనుకున్నది ఎంతకాలంగా మీరు అనుకుంటున్నారు, నాకు ఈ పని అవ్వడం లేదండి అని బిల్స్, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు. దశమహావిద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది. కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ, అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ, ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అలాగే మరి రాహువుని కంట్రోల్ చేయాల. మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం 8 గంటలకు చేయాలి. మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. ఈ నెల మీరు విజయాల్ని చవిచూస్తారు.